చేపలు బాగానే పట్టారే, ఎక్కడా అనుకుంటున్నారా? మా ఊరికి దగ్గరగా ఉన్నటువంటి గిత్వారపల్లి చెరువులో చేపలు పట్టేదానికి ఫస్ట్ టైం మా అమ్మ, నా భార్య వసదాన్ని తీసుకొని వచ్చాను. మేము ఒక పక్క చేపలు పడుతుంటే మరో పక్క పిల్లలు స్విమ్మింగ్ చేస్తున్నారు. వీళ్ళు మా ఊరి పిల్లలే. ఇదో సింపుల్గా ఈ విధంగా గాలానికి అందరూ ఎర్రలు వేస్తారు, మేమేమో చిన్నగా రాగి సంగటి ముద్దని చిన్నగా బాల్స్ లాగా చేసి వేస్తాం. ఈ విధంగా వేసి బాగానే చేపలను పట్టాం. మా నాన్నని రానన్న చేపలు పడదామంటే నేను రాను అన్నాడు. వచ్చిన తర్వాత ఈ విధంగా క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చాం. పాపం ఇక్కడే కూర్చొని అన్నీ క్లీన్ చేస్తున్నాడు. ఇదో ఇవన్నీ ఈరోజు పట్టిన చేపలే. ఇదో నా చేతిలో నుంచి ఎగిరిపోయిన ఈ చేప తక్కువ అంటే ఒక 400 గ్రాములు ఉంటుంది. కామెంట్ చేయండి, మీకు ఎంత బరువు ఉందనిపిస్తుందో ఆ చేప. ఇదో ఈ చేపలన్నీ మేము పట్టినవే. ఇందులో మా అనిగాడు కూడా 3 చేపలు పట్టాడు. ఆ గోల్డ్ కలర్ చేప వాడు పట్టిందే. సో మొత్తంగా ఒక 2 గంటల సేపు సమయం మేము ఇక్కడ స్పెండ్ చేసి చేపలు దాదాపుగా ఒక 2.5 నుంచి 3 కేజీల చేపలు పట్టాం. నేను అనిగాడు వస్తుందా చేపలు పట్టే దాంట్లో బిజీ ఉన్నాం. మా నాన్న క్లీనింగ్ చేస్తున్నాడు, మా అమ్మ ఏమో మాకు హెల్ప్ చేస్తూ ఉంది చేపలు పట్టేదానికి. చిన్నప్పుడు మేము ఇదే బావిలో ఈత కొట్టేదానికి వస్తుంటే ఇప్పుడు ఇదే బావిలో చేపలు పడుతూ ఉంటాం, అప్పుడప్పుడు ఈత కూడా కొడుతూ ఉంటాం. మా అన్నయ్యగాడు చూడండి గాలాన్ని వేస్తున్నాడు. వాడికి ఏదో చిన్నది ఇచ్చాం. ఈ చేప అయితే వాడు పెట్టింది. ఇది మా కుక్క ఇప్పుడు మాతో పాటే వస్తూ ఉంటుంది. వస్తానన్న ఇద్దరు క్లీనింగ్లో బాగా బిజీ అయిపోయారు. ఇది కూడా అనిగడ పట్టిన చేపనే. నా తమ్ముడు బెంగళూరు నుంచి వచ్చి 4 చేపలు పట్టాడు లాస్ట్లో. ఇవన్నీ మేము ఈరోజు పట్టిన చేపలే. మేమైతే చేపల పులుసు అలాగే తవా ఫిష్ ఫ్రై చేసాం. మీరైతే ఏం చేస్తారు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.